పెట్టుకోరా. ఏటిది ఒళ్ళు కాలిపోతుంది, జ్వరం వచ్చినట్టుంది. చలి జ్వరం వచ్చినట్టున్నది. ఏటయ్యా వణికిపోతున్నావు? ఏటయ్యా ఎంత నీరసం అయిపోయినావు? ఒకటి ఆయాసం జ్వరమే. కాసింత గంజి తాగు. పాతయ్యా హాస్పిటల్కి వెళ్దాం. నర్స్, చెప్పండి సార్. ఈయన బ్లడ్ శాంపిల్ తీసుకుని ఇమీడియట్ గా ల్యాబ్కు పంపించి త్వరగా రిపోర్ట్స్ పంపించమని చెప్పండి. ఏటైనది సారు రక్తం తీసుకున్నారు? కంగారు పడొద్దు. ఇది మామూలు జ్వరమా లేక ఇంకేదైనా జ్వరమా అని ల్యాబ్కు పంపించాం. పరీక్షల ద్వారా తెలుస్తుంది. సార్ రిపోర్ట్స్ వచ్చాయి. మీ ఆయనకు మలేరియా వచ్చిందమ్మా. ఈ జ్వరము దోమకాటు వలన వస్తుంది. ప్రాణాంతకం కావచ్చు. ఏం కాదు కదా సారు? ఏమీ కాదమ్మా, కంగారు పడాల్సింది ఏమీ లేదు. దీనికి చికిత్స ఒకటే మార్గం కాదు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మలేరియా నివారణ పద్ధతులు: పరిసరాలను పరిశుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి, దోమతెరలను ఉపయోగించాలి, కిటికీలు తలుపులకు నెట్లు బిగించాలి, ఘాటైన వాసనలు వెదజల్లే మొక్కలు పెంచాలి, పుదీనా, బంతి, రోజ్మేరీ మొక్కలను ఇంటి పరిసరాల్లో పెంచుకోవాలి, వీధుల్లో అమ్మే అపరిశుభ్ర ఆహారం తీసుకోవడం మానేయాలి. 4 రోజులు ఈ మందులు వాడండి, తగ్గిపోతుంది. అలాగే సారు.